ఇది తమిళనాడు రాజకీయం, ఇది ఆంధ్ర రాజకీయం. ఈయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు విజయ్ గారు అంటున్నారు. అక్కడ ఆయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు. అక్కడున్న ఆయన పరిస్థితి వేరు, ఇక్కడున్న ఈయన పరిస్థితి వేరండి. మీకు అర్థం కావట్లే. ఈవేళ విజయ్ గారు వచ్చి సింగిల్ గా పోటీ చేశారండి. ఒకవేళ విజయ్ గారు గెలవలేదు, స్టాలిన్ గారు గెలిచారు, అయినా రాష్ట్రం బాగుంటుంది. స్టాలిన్ గారు గెలలేదు, మరి పళనిస్వామి గారు గెలిచారు, అయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు. అలాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎక్కినా, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కినా, చిరంజీవి గారిని ఎక్కినా పక్ష సాధింపులు ఉండవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే స్టార్ట్ అయింది. 2014 వచ్చేటప్పటికి జగన్ గారు ఎంట్రీ, డైరెక్ట్ ఎలక్షన్ ఆయన ఫేస్ చేసింది 2014లోనే కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చినాక అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవినీతి కేసుల ఆరోపణ, జైలుకి వెళ్ళి వచ్చాడు. 14లో సపోర్ట్ ఇచ్చారు, గెలిచారు. 19కి వచ్చేటప్పుడు వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. అయితే 2024 వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకున్నారు. ఏ పరిస్థితిలో పెట్టుకున్నారండి? రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటే, లేదు మన ఇద్దరం కలిసి అధికారాన్ని అనుభవించేద్దాం, మన ఇద్దరం కలిసి చెరొక ఓట పంచేసుకుందాం అని పెట్టుకున్నారు. వీళ్ళు పొత్తు ఎలా ఉందండి అప్పుడు పరిస్థితి? మర్చిపోయారా? జన సైనికులకి ఒకసారి కూర్చోస్తానండి నోటల్. ఆ రోజు నా పవన్ కళ్యాణ్ గారు వస్తే లక్షల మంది కూడా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రయత్నం చేసిందండి? మర్చిపోయారా? ఆ రోజు ఇగో ఇక్కడ ఉన్న జన సైనికులందరూ వేలాది మందిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ బయట ఆయన కాపలా కాయాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ అప్పుడు జనసేన పార్టీ. అలాంటి ఒక పెద్ద పార్టీ నాయకుడిని ఆందోళనకు గురి చేశారు, అభద్రతా భావానికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణ భయానికి గురి చేశారు. ఆ రోజు జన సైనికులందరినీ మా నాయకుడిని ఏం చేస్తారు? తమిళనాడులో పరిస్థితి ఉందా? ఆ రకమైన భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ, ఆంధ్రాలో ఉన్నాయి. తోటే కాదండి, దాదాపు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, భారతదేశంలోనే టాప్ 5 సీనియర్ పొలిటీషియన్లు తీసుకుంటే ఖచ్చితంగా టాప్ 5 లో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి అమ్మాయిని ఆ వయసులో పోలీసు జీప్ లో కూర్చోబెట్టి 100 కిలోమీటర్లు తీసుకెళ్లారు. మర్చిపోయారండి? తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరినీ జైలు పోలేదా? అంటే తమిళనాడులో స్టాలిన్ గారు ఏమన్నా ప్రతిపక్ష పార్టీని అలా జైలు పంపించాడే? అసలు ప్రత్యర్థి లేకుండా చేద్దామనే ఓ నియంత్రణతో పొగలు వెళ్తున్నాడు ఆయన. అక్కడ అలా లేదు, ప్రజాస్వామ్యం ఉంది, అన్ని పార్టీలను గౌరవించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిద్దాం అనుకుంటారు కాబట్టి ధీమాగా పొడి చేస్తారు ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా. ఇక్కడ అలా ఉందా? పార్టీ అధ్యక్షుల్ని తీసుకెళ్లి అక్రమంగా జైల్లో పెడేస్తుంటే, పార్టీ నాయకులు జైల్లో పెడతా ఉంటే, చంపేసి పట్టుకెళ్లి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తా ఉంటే, మాసు పెట్టుకోలేదని పోలీసులతో కొట్టి చంపేస్తా ఉంటే, పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండనాలు చేస్తా ఉంటే, అసలు టీడీపీ గాని జనసేన గాని ఇక్కడ పార్టీలు ఉండటానికే లేదని మొత్తం సర్వనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకుని ఒక నియంత్రణతో పోగొల్లో వచ్చేస్తా ఉంటే అప్పుడు పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన పడతా ఉంటే, ఆ సమయంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడి, లేదని మనం పొత్తులు వెళ్దాం, ఈ ఓడించడం మనం మెయిన్ ఎజెండా పెట్టుకోకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం లక్షల కోట్లు అప్పు అయిపోయింది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, మనం కాపాడడం కోసం అవసరమైతే త్యాగం అన్నా చేయాలని చెప్పి వాళ్ళు త్యాగం చేశారండి. ఆయన 35 సీట్లు ఆయన త్యాగం చేశాడు, ఈయన 20 సీట్లు తీసుకుని మిగతా సీట్లని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు. మనం ఆలోచించాలి కదా. అక్కడ విజయ్ గారు సింగిల్ గా పోటీ చేశారంటే అక్కడ నియంత లేడు తమిళనాడులో, కానీ ఇక్కడ ఖచ్చితంగా పొత్తు కట్టి పోటీ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక నియంత ఉన్నాడు. ఆ నియంత్రణ ఓడించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నప్పుడు మనం త్యాగాలు చేయాల్సిందే, సీట్లు అవసరమైతే కొన్ని సీట్లు వదులుకోవాల్సిందే అని వాళ్ళు త్యాగం చేశారు ఈ రాష్ట్రం కోసం.